హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రశ్న, ఏ కాలాన్ని గ్రీసు దేశంలో వ్యాయామ విద్యకు స్వర్ణయుగంగా అంటారు? ఆప్షన్ ఏ హోమర్ కాలం, ఆప్షన్ బి అరైక్ కాలం, ఆప్షన్ సి ప్రారంభ ఎథెన్స్ కాలం, ఆప్షన్ డి తర్వాత ఎథెన్స్ కాలం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి తర్వాత ఎథెన్స్ కాలం అనేది గ్రీస్ దేశంలో వ్యాయామ విద్యకు స్వర్ణయుగంగా అంటారు. ఓకే. సో రెండవ ప్రశ్న మీకు ఛాయిస్ అనేది ఇస్తున్నాను. సో ఈ ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి. గ్రీస్ దేశంలో మొట్టమొదట నాగరికత ఏర్పడినది. సో ఆప్షన్ ఏ నిజము, ఆప్షన్ బి తప్పు. సో ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దీనికి ఏది సరైన ఆన్సర్ అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ మూడవ ప్రశ్న, ఏ రెండు రాష్ట్రాలను మిల్టన్ గ్రీస్ దేశానికి రెండు కళ్ళు అని పిలిచాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ రెండు రాష్ట్రాలను మిల్టన్ గ్రీస్ దేశానికి రెండు కళ్ళు అని పిలిచాడు? ఆప్షన్ ఏ ఏథెన్స్ మరియు స్పార్టా, ఆప్షన్ బి ఏథెన్స్ మరియు క్రెట్, ఆప్షన్ సి స్పార్టా మరియు క్రెటాన్, ఆప్షన్ డి ఏథెన్స్ మరియు క్రెటాన్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఏథెన్స్ మరియు స్పార్టా అనేది రెండు రాష్ట్రాలకు మిల్టన్ గ్రీస్ దేశానికి రెండు కళ్ళని పిలిచేవాడు. ఓకే. సో ఈ రెండు రాష్ట్రాలను గ్రీస్ దేశానికి కళ్ళు వంటివి అని పిలిచేవాడు అన్నమాట. ఓకే. సో నాలుగవ ప్రశ్న, స్పార్టా ఏ రకమైన రాజ్యం? చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేను పెడుతున్నాను. ఓకే. సో స్పార్టా ఏ రకమైన రాజ్యం? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య రాజ్యం, ఆప్షన్ బి నిరంకుశ రాజ్యం, ఆప్షన్ సి రాజ్యాంగ రాజ్యం, ఆప్షన్ డి రాజతంత్ర రాజ్యం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి నిరంకుశ రాజ్యం. సో నెక్స్ట్ ఐదవ ప్రశ్న, గ్రీకుల విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఐదవ ప్రశ్న, గ్రీకుల విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాయామం, ఆప్షన్ బి సంగీతం, ఆప్షన్ సి వ్యక్తిత్వ అభివృద్ధి, ఆప్షన్ డి యుద్ధం. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి వ్యక్తిత్వ అభివృద్ధి అని. ఓకే. సో నెక్స్ట్ ఆరవ ప్రశ్న, ఏ వయసు గలవారు జిమ్నాసియంలో పాల్గొనవచ్చు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఏ వయసు గలవారు జిమ్నాసియంలో పాల్గొనవచ్చు? ఆప్షన్ ఏ 10 నుండి 12 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలు, ఆప్షన్ డి 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 14 నుండి 16 సంవత్సరాల వారని వయసు గలవారు జిమ్నాసియంలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, హోమర్ ఎవరు? ఓకే. హోమర్ ఎవరు? ఆప్షన్ ఏ గ్రీకు యోధుడు, ఆప్షన్ బి గ్రీకు రాజు, ఆప్షన్ సి గ్రీకు దేవుడు, ఆప్షన్ డి గ్రీకు కవి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సరైన సమాధానం వచ్చేసి గ్రీకు కవి అండి. ఓకే. హోమర్ వచ్చేసి ఒక కవి. ఓకే. సో ఇక్కడ ఎనిమిదవ ప్రశ్న, హోమర్ రాసిన 2 గ్రంథాలు ఏవి? ఓకే. సో హోమర్ రాసిన 2 గ్రంథాలు ఏవి? సో ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి రిలేటివ్ అయితే ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్త, ప్రతి ఒక్క క్వశ్చన్ పైన దృష్టి అయితే పెట్టండి మీరు. ఓకే. సో ఆప్షన్ ఏ ఇలియాడ్ మరియు ఒడిస్సీ, ఆప్షన్ బి రామాయణం మరియు మహాభారతం, ఆప్షన్ సి జిమ్నాసియం మరియు పాలెస్ట్రా, ఆప్షన్ డి ప్లాటో మరియు అరిస్టాటిల్. సో ఇక్కడ హోమర్ రాసినటువంటి 2 గ్రంథాలు ఏవంటే ఇలియాడ్ మరియు ఒడిస్సీ అనే గ్రంథాలు రాశాడు. ఓకే. సో నెక్స్ట్ 9వ ప్రశ్న, ట్రోజన్ యుద్ధంలో గ్రీక్ హీరో ఎవరు? ఓకే. ట్రోజన్ యుద్ధంలో గ్రీకు హీరో ఎవరు? ఆప్షన్ ఏ హోమర్, ఆప్షన్ బి పార్టోక్లస్, ఆప్షన్ సి అకిలిస్, ఆప్షన్ డి హెక్టర్. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి పార్టోక్లస్ అనేది సరైన సమాధానం. సో నెక్స్ట్ 10వ ప్రశ్న, పార్టోక్లస్ గౌరవార్థకం ఏ క్రీడలు నిర్వహించేవారు? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. పార్టోక్లస్ గౌరవార్థకం ఏ క్రీడలు నిర్వహించేవారు? ఆప్షన్ ఏ రథ యుద్ధ
కుస్తీ మరియు బాక్సింగ్. ఆప్షన్ బి షటిల్, టెన్నిస్, క్రికెట్. ఆప్షన్ సి ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్. ఆప్షన్ డి జావ్లిన్ త్రో, డిస్కస్ త్రో, పరుగు. సో ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి రథయుద్ధ మరియు కుస్తీ, బాక్సింగ్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కంపల్సరిగా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.